మొదలు పెడదామా? ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు చెందిన ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇప్పుడే ఒక న్యూస్ చూసిన వేడిగా ఆ న్యూస్ చూడగానే నా జ్వరం కాస్త మొత్తం ఎగిరిపోయింది అనమాట. మొత్తం 1000 ఏనుగుల బలం అయితే నాకు వచ్చింది అనుకోండి. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మన పూకేష్ అంకుల్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మాత్రం ఎగిరిపోయిందనమాట. నాకైతే మాత్రం అసలు ఆ న్యూస్ చూసినాక ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు ఎక్కడో ఇంకెక్కడికి వెళ్ళబోతుంది మీ పోరాటం అవినాష్ పైన? ఎందుకంటే ఇప్పటికే 0 అయింది. 1.3 మిలియన్స్ అనేది పూర్తిగా ఒక 0 చేసి చూపించారు. ఈ విజయానికి మీ స్పందన ఎవరు చెప్పండి? మహా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన విజయం కాదు, మా జాతికి దక్కిన విజయం. ఈరోజు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తానండి. చాలా సంతోషంగా ఉంది. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ వాడికి రాసి పెట్టుకోని కూడా చెప్పానండి వీడియోలో. 26 లో నువ్వు చెర్లపల్లి జైలుకి వస్తావు, నిన్ను లాక్కి వస్తాం. అసలు ఎవడండి ఇంటన్నా బాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను. నిజంగానే చర్లపల్లి జైలుకి వచ్చే అవకాశం ఉందా? 26 లో స్టార్ట్ అవుతుందని బ్యాండ్ అని చెప్పాము. చెప్పి కూడా 2 నెలలు కూడా కాలేదు, మీరు స్టార్ట్ అయ్యింది. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. అవునా? అబ్బా. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా. అనిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని. ఆ బుర్ర చేస్తే నా బ్రెయిన్ ఉందని చెప్పేసి కూడా అంటున్నాడు. దానిపైన అన్ని కట్ చేద్దాం, అన్ని తగ్గుతాయి, అన్ని ఆ పొగర మాటలన్నీ పోతాయి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎట్టకారమా? నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఎవరు చుక్కలు చూపిస్తున్నారో అతనికి అర్థమైంది. నేనే చుక్కలు చూపిస్తున్నాను అతనికి తెలుసు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నాన్ వేస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రియాక్టివ్ అయింది. ఇన్స్టాగ్రామ్ పోయిందని మీరు టీవీ ఛానల్లో చూశారు కదా. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మైకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? 7 ఏళ్ల పాప వీడియో చేశాను కదా, చేసేసి పెట్టేసి పడుకున్నాను. ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయమన్నది. అర్ధరాత్రి 2 గంటలు అనమాట. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. ఈ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేశాను, ఇది అప్లోడ్ చేశాను. సో 3 సార్లు అప్లోడ్ చేసేసరికి 48 గంటలు మీ యాక్టివ్ డియాక్టివేట్ చేస్తున్నాం అన్నారు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. వినబడింది. కాలుండ తొక్క తప్పేక మీద. సో ఇదే ఛాన్స్ అదే ఛాన్స్, సరదాగా చూద్దాం ఎలాగ ఆడదో, అసలు మన వాళ్ళు ఏమనుకుంటున్నారో నా మీద అనేసి నేను స్టార్ట్ చేశాను గేమ్. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు చెందిన ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. ఇప్పటికే 0 అయింది. 1.3 మిలియన్స్ అనేది పూర్తిగా ఒక 0 చేసి చూపించారు. ఈరోజు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తానండి. చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క నా గుద్దగా బత్తాయి పడ్డదిరా. చూపిస్తానని కూడా చెప్తున్నా. ఖచ్చితంగా రాసి పెట్టుకో. నువ్వు 26లో నీకు మర్చిపోలేని సంవత్సరంగా నేను చేస్తా. నేను చెప్పదు, నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. ఒకటి అయింది కదా, కొంచెం టైం తీసుకుంటే అది కూడా అయిపోతుంది. అంతవరకు వెయిట్ చేయమని, అంతవరకు ఎంజాయ్ చేయరా. ఎంజాయ్ చేయి. బత్తాయి అన్నావు కదా, పిల్ల బత్తాయి ఎంజాయ్ చేసుకో అంతవరకు. నాన్ వేస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రియాక్టివ్ అయింది. కల్లాయికు
బాంబు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకైతే మీరు ఎన్ని మీడియా ఛానల్స్ చెప్పినా ఏం చెప్పినా సరే, నాకైతే 95% వరకు వాడు మీడియాలో బజ్ క్రియేట్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా ఇదంతా. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. ఎందుకంటే వాడి క్రిమినల్ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టి ఇది వాడు ఆడుతున్న డ్రామా అని అనుకుంటున్నాను. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. కానీ మొదటిదే సక్సెస్ అయిందని భావించే లోపే కొంత ఫస్ట్ స్టెప్ ముందుకెళ్ళామనే లోపే మళ్ళీ దాన్ని రివైవ్ చేయించుకోగలిగాడు. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా ఎందుకు చేశారు, ఏం జరిగింది తెలీదు. ఈరోజు అయిపోదు కదా, ఒకటి అయింది కదా, కొంచెం టైం తీసుకుంటే అది కూడా అయిపోదు. అంతవరకు వెయిట్ చేయమని, అంతవరకు ఎంజాయ్ చేయరా, ఎంజాయ్ చేయి. ఎందుకు చేశారు, ఏం జరిగింది తెలీదు. ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, మేబీ రిక్వెస్ట్ పెట్టుకొని ఉంటాడు. ఆ రిక్వెస్ట్ ని మళ్ళీ రివైవ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నేను ఈ రోజు నుంచి మళ్ళీ అది బ్లాక్ అవుతుందా, యూట్యూబ్ ఆగుతుందా, దేని వరకు ప్రయత్నం చేయాలి అంతవరకు ప్రయత్నం చేస్తా. రే మామా, ఏమో నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తా, నేను ఆగేదే లేదు. పరిగెత్తు పరిగెత్తు, వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యేట్టున్నాడు. 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. 2026 నరకము చూపిస్తాను, నరకము. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నేను ఈ రోజు నుంచి మళ్ళీ అది బ్లాక్ అవుతుందా, యూట్యూబ్ ఆగుతుందా, దేని వరకు ప్రయత్నం చేయాలి అంతవరకు ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.